పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ మధ్య ప్రజల స్వాగతాభిమానాల నడుమ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటు వేసి తమను గెలిపించాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో తెదేపా అభ్యర్థి రమణమూర్తి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. నర్సన్నపేట నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ద్విచక్ర వాహన ర్యాలీతో ప్రచారం వేగవంతం చేశారు. ఇచ్చాపురంలోని బెల్లుపడలో తెదేపా ఎమ్మెల్యే బెండాళం అశోక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపాను గెలిపించాలని కోరుతూ విజయనగరంలో సినీ నటులు ప్రచారం చేపట్టారు. హాస్య నటుడు పృథ్వీరాజు సహా ప్రచారంలో పాల్గొని వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. పాటలు పాడుతూ నృత్యం చేశారు. విజయనగరంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఎస్వి ప్రచారం చేపట్టారు. పట్టణ శివారు కాలనీలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కురుపాం నియోజకవర్గంలో చినమే రంగిరాజు గారి కోటలో తెదేపా అభ్యర్థి నరసింహప్రియ ధాట్రాజ్ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి శత్రుచెర్ల విజయ రామరాజు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి అయ్యన్న పాత్రుడికి ఓటర్లు హారతులు పట్టారు. పురపాలక సంఘం పరిధిలో పర్యటించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అరకు నియోజకవర్గం హుకుంపేటలో మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం నేతలతో కలిసి డప్పు వాద్యాల మధ్య నృత్యం చేశారు. అనకాపల్లి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ వినూత్న ప్రచారం నిర్వహించారు. కోట వీధి, మల్లవీధి, తాకాసి వీధిలో తెదేపా నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ప్రచారంలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. కోనసీమ అభివృద్ధి కోసం తండ్రి బాలయోగి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన కుమారుడు అమలాపురం తెదేపా ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ అన్నారు. పి గన్నవరం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి స్టాలిన్ బాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో వైకాపా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. తేతలిలో తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు వేయాలని కోరారు. తణుకులో వైకాపా అభ్యర్థి వెంకట నాగేశ్వరరావు విస్తృత ప్రచారం చేశారు. పైడిపర్రులో జనసేన పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట రామారావులు ప్రచారంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో నర్సాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణలు రోడ్ షో నిర్వహించారు. భీమవరంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ అవినాష్ ప్రచారం చేస్తుండగా కుటుంబీకులు కూడా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని అవినాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట భాజపా అభ్యర్థి కిలారు దిలీప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పామర్రు వైకాపా అభ్యర్థి అనిల్ ప్రచారంలో పాల్గొన్నారు.